యూఎస్ నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు ఎన్ని గ్యాడ్జెట్స్ క్యారీ చేయొచ్చు? గోల్డ్ ఎన్ని గ్రామ్స్ తీసుకెళ్ళొచ్చు? అలానే ఇండియా నుంచి యూఎస్ వచ్చేటప్పుడు కరివేపాకు, చింతపండు ఇవన్నీ తీసుకురావచ్చా? హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శ్రావ్య. నేను 1 year బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అలానే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, రీసెంట్గా యూఎస్ నుంచి ఇండియా ట్రావెల్ చేసి వస్తున్న వాళ్ళకి చాలానే ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారని వింటున్నా. సో అసలు అవి ఏంటి, వాటి కారణాలు ఏంటి, అండ్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. అండ్ అలానే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియోని మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రీసెంట్గా మా ఫ్రెండ్స్ యూఎస్ నుంచి ఇండియా ట్రావెల్ చేసి రావడం జరిగిందనమాట. సో వాళ్ళకి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్లో కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు. సో అవేంటనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. వాళ్ళలో ఒకళ్ళు ఎలక్ట్రానిక్స్ ఎక్కువ తీసుకెళ్ళడం వల్ల, అంటే గ్యాడ్జెట్స్ ఎక్కువ తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు ఇష్యూ అయితే ఫేస్ చేశారు. జనరల్గా మనం ఇండియా వెళ్తున్నాము అంటే మనము గ్యాడ్జెట్స్ కొని తీసుకెళ్తాం కదా మన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అన్నట్టు. సో అలానే వాళ్ళు 3 tablets తీసుకెళ్లారంట. సో 3 tablets తీసుకెళ్ళినందుకు వాళ్ళని ఆపేసి ట్యాక్స్ పే చేయించుకున్నారంట. సో జనరల్గా మనకు డౌట్ ఉంటుంది పర్ పర్సన్కి ఎన్ని గ్యాడ్జెట్స్ మనం క్యారీ చేయొచ్చు అని చెప్పేసి. సో పర్ పర్సన్కి 1 మొబైల్ ఫోన్, 1 ల్యాప్టాప్, 1 ట్యాబ్లెట్, ఓన్లీ ప్రతిదీ 1 ఉండాలన్నమాట. సో ఒకటే సేఫ్ సైడ్లో మనం క్యారీ చేయగలం వితౌట్ ఎనీ ఇష్యూ. సో మనం ఇంకా ఎక్స్ట్రా తీసుకెళ్తే దాన్ని మనం డిక్లేర్ అయినా చేయాలి, లేకపోతే ట్యాక్స్ పే చేయాలి. సో దానికి మనం రెడీగా ఉంటేనే ఎక్స్ట్రా తీసుకెళ్ళండి. అదర్వైజ్ సేఫ్ సైడ్లో మీరు ఓన్లీ ఒక పర్ పర్సన్ పర్సనల్ ల్యాప్టాప్, పర్సనల్ మొబైల్ ఫోన్ అండ్ పర్సనల్ ట్యాబ్లెట్ ఒక్కడే తీసుకెళ్తే చాలన్నమాట. సో జనరల్గా ఇది వరకులా ఇప్పుడు రూల్స్ అయితే లేవు, మొత్తం చేంజ్ అయిపోయాయి, బాగా స్ట్రిక్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా. సో ఫస్ట్ పక్కన వాళ్ళకి చూసుకోవడం కంటే ముందు మన సేఫ్ సైడ్ చూసుకోవడం మంచిది. అండ్ ఇంకొకళ్ళు అయితే గోల్డ్ క్యారీ చేయడం వల్ల ఇష్యూ ఫేస్ చేశారు. జనరల్గా మనం ఎంత గోల్డ్ క్యారీ చేయొచ్చు, అంటే ఎన్ని గ్రామ్స్ గోల్డ్ క్యారీ చేయొచ్చు అనే డౌట్ అందరికీ ఉంటుంది. సో మేల్ అయితే 20 grams దాకా గోల్డ్ క్యారీ చేయొచ్చు యూఎస్ నుంచి ఇండియాకి. అండ్ అలానే ఫీమేల్ అయితే 40 grams దాకా గోల్డ్ అయితే క్యారీ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇష్యూ. మీరు అంతకంటే ఎక్కువ క్యారీ చేస్తే దానికి బిల్స్ చూపించాలి అండ్ డిక్లేర్ చేయాల్సి వస్తుంది, అదర్వైజ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో వీళ్ళు ఏదో సమ్ ఐటమ్ ఏదో తీసుకెళ్తున్నారు వితౌట్ ఎనీ బిల్స్. సో దానివల్ల వాళ్ళని మళ్ళీ ఆపేసి ట్యాక్స్ పే చేయించుకున్నారంట. సో ఇవన్నీ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే కనుక మనం ఇంతవరకు వాళ్ళు ఏదైతే పర్సంటేజ్ ఇచ్చారో అంతవరకే మనం క్యారీ చేయడం సేఫ్ సైడ్. ఇంకొకళ్ళేమో ఇండియా నుంచి యూఎస్ వచ్చేటప్పుడు ఒక కవర్ నిండా కరివేపాకు తెచ్చుకున్నారనమాట. జనరల్గా చాలామందికి నేను విన్నాను, కరివేపాకు ఎండబెట్టేసి ఫ్రై చేసేసి అలా కొంతమంది బాక్స్లో పెట్టేసుకొని కవర్లో పెట్టేసుకొని తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ కాస్ట్లీ అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చేస్తూ ఉంటారు. నేను చాలామందిది విన్నాను. సో వీళ్ళు కూడా అలానే కొంచెం ఫ్రై చేసి తీసుకొచ్చారు. ఎక్కడో లీఫ్ లాగా ఉండిపోయిందంట గ్రీన్ కలర్లో. సో అది మొత్తానికి అది డిటెక్ట్ అయిందో ఏమో మరి. మొత్తానికి ఆ బ్యాగ్ అయితే పక్కకు తీసేసి ఆపేసి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగి, అసలే స్టూడెంట్స్ కదా మనం రావడమే సేఫ్ అనుకుంటే మళ్ళీ మధ్యలో ఆపేసి క్వశ్చన్స్ అవన్నీ అడిగి మొత్తానికైతే ఆ కరివేపాకుని పక్కకు తీసేసి పంపించారు వాళ్ళని. సో ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో కరివేపాకు మనం జనరల్గా చాలామంది అనుకుంటూనే ఉంటారు, నేను చాలాసార్లు తెచ్చుకున్నాను కరివేపాకు, నాకు ఏమీ కాలేదు, ఏం పర్వాలేదు అని అనుకోవచ్చు. బట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, ఏ ప్లేస్లో ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో. ఇది వరకు రూల్స్ వేరు, ఇప్పుడు వేరు, మొత్తం అంతా మారిపోయింది. సో ఆవాలు అండ్ గసగసాలు ఇలాంటి సీడ్స్ లాంటివి కూడా అసలు క్యారీ చేయకండి. మనం జనరల్గా ఇండియా నుంచి ఇక్కడికి అన్నీ తెచ్చేసుకుంటూ ఉంటాము, ఇక్కడ కాస్ట్ ఎక్కువ అని అండ్ ఇక్కడ కొన్ని దొరకవు అని చెప్పేసి అలా చాలా వరకు గ్రాసరీస్ చాలామంది తెప్పించేసుకుంటూ ఉంటారు ఇండియా నుంచి. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ అయితే అసలు బాగాలేదు కాబట్టి మనము ఇక్కడే కొనుక్కోవడం బెస్ట్. ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ దొరుకుతాయి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఇక్కడ దొరుకుతాయి. సో మనం ఇక్కడ కొనుక్కోవడమే బెస్ట్ అనమాట. మ్యాక్సిమం ఇక్కడ దొరికేవన్నీ ఇక్కడే కొనుక్కోండి, ఇండియా నుంచి అయితే తీసుకురావద్దు. ఇండియా నుంచి ఏవైతే దొరకవు అండ్ సేఫ్ సైడ్లో తీసుకురావచ్చు అనుకున్నవి మాత్రమే తీసుకురండి. సీడ్స్ లాంటివి అస్సలు క్యారీ చేయొద్దు. అండ్ అలానే చింతపండు అలాంటివి కూడా సీడ్లెస్ అయితేనే క్యారీ చేయండి.
నేను కూడా చింతపండు ఇదివరకు తెచ్చుకున్న సీడ్లెస్, బట్ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో కూడా తెలీదు నాకు. సో సీడ్లెస్ అయితేనే క్యారీ చేయండి ఏదైనా సరే. అండ్ ఏదైనా ఎక్కువ క్వాంటిటీ తీసుకురావడం మంచిది కాదు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఒకవేళ మనకు తీసేసినా కూడా తక్కువ క్వాంటిటీ అయితే పర్వాలేదు, ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి వేస్ట్ కదా. సో అలా కూడా ఒకసారి మీరు ఆలోచించుకొని పెట్టుకోండి ఏదైనా సరే. ఇండియా నుంచి యూఎస్ వచ్చేవాళ్ళు అలానే స్టూడెంట్స్ని చాలామందిని ఆపేస్తున్నారు. లైక్ తెలిసిందే కదా, వాళ్ళు ఇక్కడ బయట వర్క్ చేస్తూ ఉంటారు. సో అది చాలా ప్రాబ్లం అవుతోంది ఇప్పుడు. అసలే వీసా రిజెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కొత్తగా వచ్చే స్టూడెంట్స్ చాలా తగ్గిపోయారు ఈసారి. చాలా తక్కువ మంది ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు. సో ఈవెన్ ఇప్పుడు ఇండియా ఎవరైతే ట్రావెల్ చేసి వస్తున్నారో వాళ్ళలో సగం మంది, చాలామంది డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచే డిపోర్ట్ అయిపోతున్నారు. బికాజ్ ఎవరైతే ఇక్కడ ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారో సో వాళ్ళ డేటా అంతా వాళ్ళు మొత్తం చెక్ చేస్తున్నారనమాట. మీ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, బ్యాంక్ హిస్టరీ కానీ మొత్తం అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. మొత్తం డేటా అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఫోన్ తీసుకొని మెసేజెస్, ఫొటోస్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తున్నారంట. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇండియా ట్రావెల్ చేసి వస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఇక్కడ ఇల్లీగల్గా వర్క్ చేస్తూ ఉంటారో సో వాళ్ళైతే కేర్ఫుల్గా అన్ని ప్రికాషన్స్ తీసుకుని సేఫ్ సైడ్లో అన్నీ చూసుకోవడం బెస్ట్. మ్యాక్సిమం ఇండియా ట్రావెల్ అనేది పోస్ట్పోన్ చేసుకోవడం అయితే మంచిది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో. ఒకవేళ లేదు వెళ్ళాలి తప్పనిసరి అన్న సిచ్యువేషన్లో మీరు చాలా జాగ్రత్తగా సేఫ్గా ఈ హిస్టరీ కానీ వాట్ ఎవర్ సోషల్ మీడియా, బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ కూడా మేనేజ్ చేసుకొని వెళ్ళడం అనేది అయితే మంచిది. సో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తాను. స్టూడెంట్స్ చాలామంది అయితే డిపోర్ట్ అయిపోయారు. నేను చాలా అయితే న్యూస్లు వింటూనే ఉన్నాను. రీసెంట్గా ఒక అమ్మాయి ఎవరో లైక్ ట్రావెల్ చేస్తుంటే అలానే ఫోన్ తీసుకుని చెక్ చేస్తూ డేటా ఏం దొరకకపోయినా సరే ఆయన పోలీస్ ఆఫీసరో సంథింగ్ ఎవరో ఆయన అడిగారంట, లైక్ నువ్వు వర్క్ చేస్తున్నావు కదా నాకు తెలుసు, నువ్వు నిజం చెప్పేస్తే నేను డెఫినెట్గా నీకు హెల్ప్ చేస్తాను, నేను ఎక్కువ ఏమీ ప్రాబ్లం చేయను, జస్ట్ చిన్న ఫీ తీసేసుకొని నేను వదిలేస్తాను అన్నట్టు ఏదో సంథింగ్ ఏదో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే అమ్మాయి ఎస్ అవును అని చెప్పి ఒప్పేసుకుందంట. సో వెంటనే ఆ అమ్మాయిని రిపోర్ట్ చేసేసారు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎన్నో జరిగాయి అన్నమాట. సో చాలా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి డిపోర్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. యూఎస్లో ఎయిర్పోర్ట్ బయటకి అడుగు పెట్టే వరకు కూడా గ్యారంటీ లేదు వాళ్ళు వస్తారు అని చెప్పేసి. అలా ఉంది ఇప్పుడు సిచ్యుయేషన్ అయితే. సో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీరు రావాలి అనుకున్న టైం కల్లా వచ్చేయండి. కాలేజ్ స్టార్ట్ అవ్వక ముందే వచ్చేయండి, లేకపోతే అది కూడా రీజన్ చూపించి డిపోర్ట్ చేసేస్తున్నారు కాలేజ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చామని. సో ఇలా కూడా చాలా మందికి జరిగింది రీసెంట్గానే. అండ్ అలానే చాలామంది కాలేజెస్ వాళ్ళే ట్రావెల్ I-20 కూడా ఇష్యూ చేయట్లేదు ముందు రాకపోతే. అండ్ అలానే మీరు ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యారు అంటే మీ కాలేజ్ ఒక ప్లేస్లో ఉంది అంటే ఆ ప్లేస్ నుంచే వెళ్ళండి, ఆ ప్లేస్కే రండి. అదర్వైజ్ మీ కాలేజ్ ఇక్కడ ఉంటే మీరు ఇంకెక్కడో ఎందుకు దిగారు అని కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో మీరు వాషింగ్టన్ డీసీలో మీ కాలేజ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు అక్కడికే మళ్ళీ రిటర్న్ చేసుకోండి. అదర్వైజ్ మీరు ముందు ఒక 10 days ముందు వచ్చేస్తున్నాం కదా అని చెప్పి నెవాక్లో దిగుతాను, అక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు సో అక్కడ టైం స్పెండ్ చేసి నేను వాషింగ్టన్ డీసీ వస్తాను, లేకపోతే ఇక్కడ ఇమిగ్రేషన్ టైట్గా ఉంది సో అక్కడ ఈజీగా చేస్తున్నారు సో అక్కడ దిగుతాను అని చెప్పి మీరు రిటర్న్ టికెట్ అక్కడ వేరే ఎక్కడో చేసుకున్నారనుకోండి, సో అది కూడా ప్రాబ్లం అవుతుంది. చాలామందిని డిపోర్ట్ చేసేసారు అలాగా. నీ కాలేజ్ అక్కడైతే నువ్వు ఇక్కడ ఎందుకు దిగావు అని చెప్పేసి అది కూడా క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అండ్ అలానే పాపం రీసెంట్గా ఒక అమ్మాయికి ఓన్ సిస్టర్ ఇక్కడ ఆల్రెడీ వెల్ సెటిల్డ్, ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండిపోయింది. ఆ అమ్మాయి ఇండియా వెళ్ళి ట్రావెల్ చేసి బ్యాక్ వస్తుంది. ఎయిర్వేస్ వాళ్ళే మొత్తానికి వెదర్ ఇష్యూ వల్ల ఏదో మరి ఒక ప్లేస్ కాకుండా ఇంకొక ప్లేస్ లైక్ చికాగోలోనే ఎక్కడో ఆ అమ్మాయిని డ్రాప్ చేశారంట, లైక్ బికాస్ ఆఫ్ సమ్ వెదర్ ఇష్యూ ఏదో మరి. సో అక్కడ ఇమిగ్రేషన్ అయితే జరిగింది. తనని క్వశ్చన్స్ అడిగారు, మీ ఓన్ సిస్టర్ ఇక్కడే ఉంటుంది కదా సో తను ఇక్కడే సెటిల్ అయిపోయింది, ఇక్కడే వర్క్ చేస్తుంది అంటే నువ్వు కూడా అదే ప్లాన్తో వచ్చావు, నువ్వు కూడా ఇక్కడే సెటిల్ అయిపోతావు, ఇక్కడే వర్క్ చేస్తావు. సో అలా అని చెప్పి ఆ అమ్మాయి ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు వినకుండా డిపోర్ట్ చేసేసారు ఆ అమ్మాయిని. మళ్ళీ ఆ అమ్మాయి యూఎస్ రావడానికి లేదు, 5 years డిపోర్ట్ చేసేసారు. సో వన్స్ 5 years డిపోర్ట్ చేస్తారంటే మనకి ఆల్రెడీ ఇప్పుడే మనం కెరియర్ని బిల్డప్ చేసుకోవడానికి వస్తాం కదా, సో ఇంకా అయిపోయింది, ఇంకా మోస్ట్లీ ఇంకా అమ్మాయి మళ్ళీ రాకపోవచ్చు యూఎస్కి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలానే జరిగాయి అన్నమాట. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. స్టూడెంట్స్ ఇంపార్టెంట్గా వాళ్ళకే చెప్తున్నా, స్టూడెంట్స్కే వాళ్ళకే ఎక్కువ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్లో. సో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేశాను. అండ్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎక్స్ట్రా తెలిసి ఉంటే
ఆర్ మీరు ఇలాంటి ఇష్యూ ఏదైనా ఫేస్ చేసినా తెలిసినా కామెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ చాలా మందికి అది యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి నా ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.